వెల్కమ్ టు టీవీ TNN న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఇల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్రా పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి రేపు అనగా ఏప్రిల్ 22 సాయంత్రం 5 గంటలకు పర్యటిస్తున్నారని నూతనంగా ఏర్పడ్డ మున్సిపల్ పాలక వర్గాన్ని అభినందిస్తూ వార్డు కౌన్సిలర్లకు ఘన సన్మానం ఏర్పాటు చేసి ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ నూతన ఛాంబర్ ని ప్రారంభించుట 10వ వార్డులో ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం తదితర కార్యక్రమాలలో పాల్గొనడానికి విచ్చేయుచున్న మంత్రివర్యులకు ఘన స్వాగతం పలుకుతూ ఇల్లందులో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్ని శాఖలు యూత్ కమిటీ మహిళా NSUI INTUC కార్మిక వర్గాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పెండ్యాల రాజు, కౌన్సిలర్స్ సైదా మియా, వంశీ, MD జాఫర్, చెల్లా విజయభారతి, కోఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి, షేక్ హసీనా, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుదర్శన్ కోరి, బోలా సూర్యం, చల్లా శ్రీనివాస్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి యొక్క క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ముద్దుబిడ్డ గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు రేపు ఇల్లందుకి వస్తున్న సందర్భంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. కొత్తగా మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు ఎన్నిక తర్వాత వారికి వార్డు కౌన్సిలర్లకు సన్మానించాలనేది ఒక కార్యక్రమాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైనా ఎన్నిక జరిగి ఎక్కడైనా గెలిస్తే వాళ్ళని వెళ్ళి స్వయంగా సన్మానించడం వారు ఆనవాయితీగా పెట్టుకొని ప్రతి చోట కూడా గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ లేకపోతే ఇతర DCCP కానీ ఇలాంటి ఎన్నిక జరిగిన తర్వాత వారు స్వయంగా వెళ్ళి వారిని సన్మానించడం అనేది వారు ఎప్పటి నుంచో ఒక ప్రోగ్రాం తీసుకొని కలుస్తూ ఉన్నారు. కొన్ని సమయంలో కొంత వారికి కుదరకపోవడం, వారు ఇల్లందు ఈ యొక్క కార్యక్రమానికి రాలేకపోవడం జరిగింది. ఇప్పుడు ఎన్నిక జరిగి దాదాపుగా మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయి 2 నెలలు అయిపోయింది. వారు కొన్ని కారణాల వల్ల ఇల్లందు రాలేకపోయారు. ఇప్పుడు మనకు సమయం ఇచ్చి వారు 22వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ఇల్లందు వస్తూ ఉన్నారు. టేకులపల్లి మండలంలో కొన్ని ప్రోగ్రామ్స్ చూసుకొని తర్వాత నేరుగా మన ఇల్లందు 10వ వార్డులో ఒక ఇందిరమ్మ ఇల్లుని గృహప్రవేశం చేసి ఆ తర్వాత ఇల్లందు మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నుకున్నటువంటి వార్డు కౌన్సిలర్ని సన్మానించడం, అదేవిధంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇల్లందు మున్సిపల్ చైర్పర్సన్ గారి యొక్క ఛాంబర్ ఓపెనింగ్ ఈ యొక్క కార్యక్రమాలకు వారు వస్తూ ఉన్నారు. మరి ఇల్లందులో ఉన్నటువంటి అన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివిధ శాఖ నాయకులు, మహిళా సోదరిమణులు, యూత్ కాంగ్రెస్, NSUI INTUC అదేవిధంగా కార్మిక వర్గాలు, యూత్ పిల్లలు, NSUI పిల్లలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. మరి వారు మంత్రిగా అయిన తర్వాత పలుమార్లు ఇల్లందుకు రావడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం, మరి నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సంక్షేమం కోసం పాకులాడుతూ ఉన్నారు. మరి ఎప్పుడు మన ఇల్లందు శాసనసభ్యులు గారు వారిని ఆహ్వానించినప్పుడు ఎప్పుడు కూడా తిరస్కరించకుండా ప్రతి ఒక్కసారి కూడా వారు చెప్పిన టైంని వారు ఏదో ఒక రకంగా కుదిరించుకొని రావడం జరుగుతూ ఉంది. ఈసారి కూడా ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతానికి రావాలని చెప్పేసి మరి గౌరవ వార్డు కౌన్సిలర్లు అందరినీ కూడా సన్మానించుకోవాలా, అదేవిధంగా చైర్పర్సన్ గారి యొక్క ఛాంబర్ని ఓపెన్ చేయాలని చెప్పేసి
రేపు రావడం జరుగుతూ ఉంది. అందరూ ఎన్ని పనులున్నా కూడా కాస్త పక్కకు పెట్టి మన నాయకుడు రేపు రాబోతా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క వర్గానికి చెందినటువంటి ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రేపు జరగబోయేటటువంటి 5 గంటల కార్యక్రమాన్ని మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరకు వచ్చి అందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, ఇంకా మాట్లాడడానికి ఇంకా అంటే వేరే అంశాలు ఏం లేవు. కేవలం రేపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వస్తారు. రేపటి దినంన మంత్రి గారైన పొంగులేటి గారు వస్తున్న సందర్భంలో ఆయన పర్యటనను విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరికీ కోరుకుంటున్నాను. రేపటి దినంన జరగబో మా యొక్క పాలకవర్గం నూతనంగా ఎన్నిక కాబడిన తర్వాత 2 నెలలకి రావడం జరిగింది. తన చేతుల మీదుగా మేము సన్మానం పొందుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మేము ఎంతగానో అదృష్టవంతులమని మా యొక్క ఫీలింగ్. అయితే రేపటి దినం మరి ఈ యొక్క సన్మానాలు ప్లస్ చైర్మన్గా నా యొక్క క్యాబిన్ ఓపెనింగ్ కొరకు రానే ఉంటుండగా ఈ యొక్క ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనమందరం కలిసి తన యొక్క పర్యటనను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు.